నమస్కారం. వెల్కమ్ టు శేఖర్ ఎంటర్టైన్మెంట్స్ ఛానల్. అసలు నీడలేని గుడి ఒకటి ఉందా? మీరు విన్నది నిజమే. మన భారతదేశంలో తమిళనాడులోని తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయం గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ గుడి గురించి ఎన్నో అద్భుతాలు, మర్మమైన విషయాలు ప్రచారంలో ఉన్నాయి. కానీ వాటన్నిటి వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? ఈ ఆలయంకి నీడ ఎందుకు పడదు? రండి, ఈ మిస్టరీని ఈరోజు మనం ఛేదిద్దాం. ముందుగా ఈ ఆలయం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుందాం. బృహదీశ్వర ఆలయాన్ని క్రీస్తు శకం 1003 నుండి 1010 మధ్య చోళ చక్రవర్తి మొదటి రారాజు చోళుడు నిర్మించాడు. అంటే దాదాపు 1000 సంవత్సరాల కిందట కట్టిన గుడి అన్నమాట. ఈ ఆలయం పూర్తిగా గ్రానైట్ రాళ్లతో కట్టబడింది. అసలు సిమెంట్, సున్నం లాంటివి ఏమీ వాడలేదట. రాళ్లను ఒకదానికొకటి ఇరుక్కుపోయేలా పజిల్లాగా అమర్చారట. ఊహించుకోండి, అప్పట్లోనే ఎంత టెక్నాలజీ ఉందో. దీని విమానం అంటే పైన ఉండే గోపురం దాదాపు 216 అడుగుల ఎత్తు ఉంటుంది. దానిపైన 80 టన్నుల బరువున్న ఒకే ఒక్క రాయిని పెట్టారు. ఇది ఎలా మోసారు అనేది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ. ఆ రాళ్లను 6 కిలోమీటర్ల పొడవైన ర్యాంపు వేసి ఏనుగులు, మనుషులతో లాగారని చరిత్రకారులు చెబుతారు. సరే, ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. నీడ పడదు అనే మిస్టరీ. చాలామంది ఈ గుడికి మధ్యాహ్నం 12 గంటలకు నీడ అస్సలు పడదని నమ్ముతారు. ఇది నిజమేనా? ఒక రకంగా అవును, ఇంకో రకంగా కాదు. నిజానికి ఆలయానికి నీడ పడకుండా ఉండదు, కానీ దీని నిర్మాణం అలాంటిది. గోపురం పైకి వెళ్లే కొద్దీ చిన్నగా అవుతుంది కదా, దాన్ని విమానం అంటారు. ఈ విమానం నిర్మాణం, దాని వాలు అలా డిజైన్ చేయబడింది. మధ్యాహ్నం సూర్యుడు సరిగ్గా పైకి వచ్చినప్పుడు ఈ విమానం యొక్క నీడ మొత్తం గుడి పునాదిలోనే పడుతుంది. బయటికి నేల మీద కనిపించదు. అందుకనే ఇది నీడ లేని గుడిలా కనిపిస్తుంది. ఇదంతా ఓ అద్భుతమైన ఆప్టికల్ ఇల్యూజన్, కంటి భ్రమ అన్నమాట. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే తంజావూరు భూమధ్య రేఖకు దగ్గరగా ఉంది. ఏటా 2 రోజులు అంటే ఏప్రిల్ 17న, ఆగస్టు 25న సూర్యుడు సరిగ్గా మన నెత్తి మీదికి వస్తాడు. దీన్నే జీరో షాడో డే అంటారు. ఆ రోజున ఏ వస్తువుకైనా, మనిషికైనా, గుడికైనా నిలువుగా నీడ పడదు. ఇది సహజంగా జరిగే ఖగోళ అద్భుతం. బృహదీశ్వర ఆలయం నిర్మాణం వల్ల మిగతా రోజుల్లో నీడ పడనట్టు అనిపిస్తే ఈ జీరో షాడో డే రోజు అస్సలు నీడ ఉండదు. చూశారు కదా, బృహదీశ్వర ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు. అది ప్రాచీన భారతదేశ ఇంజనీరింగ్ ప్రతిభకు, వాస్తుశిల్ప కళకు, ఖగోళ శాస్త్ర పరిజ్ఞానానికి నిదర్శనం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ స్నేహితులతో పంచుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.